అడ్డమైన మోగాన్ని ఇంట్లో నేనుండంగా అడ్డమైన బడకవుని వట్టినవే రండా ఒక్కొన్నే నేను ఒక్కోనే ఉండలేను మంచాల వండలేను మందిలా ఇజ్జతు పోతుందే రండా నూరాయే ఒక్కోనే నేను ఏడేడు సంద్రాలు దాటి వస్తున్ననే దాసిన ప్రేమంతా మోసుకొస్తున్ననే. కామెంట్లో చాలా మంది ఇన్ని బూతులు మాట్లాడుతారు, బూతుల్లో ఎందుకు పాడతారని చాలా నెగిటివ్ కూడా పెట్టారు కదా. మళ్ళా దానికి పెద్ద మమ్మ ఏదో నేరాలు గోరాలని పెట్టిర్రు. అవును, కానీ మేము ఓన్లీ పల్లెటూరులో వాడిన, అంటే మేము పల్లెటూరు వాళ్ళం కాబట్టి మేము వింటాం కదా, తిట్టుకుంటే అక్కలు అమ్మలు ఇట్లా అవే వాడినాం మళ్ళీ అంతే. అవిటినే పెద్ద బూతులని మమ్మల్ని. సార్ నెగిటివ్ కామెంట్లు మీ ఒపీనియన్ ఏంటి? కొన్ని రోజులు మార్నింగ్ లేవగానే ఏ పని లేదు కామెంట్ డిలీట్ చేసుకుంటాను. మీ డాడీ గారి గురించి అయితే చెప్పావు. సో అదైతే నాకు చాలా బాగా నాకు పెయిన్ఫుల్గా అనిపించింది. ఆ సిచ్యువేషన్లో ఒక అబ్బాయి ఉన్న ఫేస్ చేయలేడేమో. ఏంటి నాన్నగారికి ఎందుకు సడన్ గా ఒకసారి సడన్ గా వచ్చింది అన్న, అంటే ఏంటి అసలు మంచిగానే ఉన్నాడు. నైట్ ఎర్లీ మార్నింగ్ వచ్చింది తెల్లసేసి. ఇప్పుడు నువ్వేంటే మీ అమ్మాయి అయితే చెప్పేసింది లవ్ చేసి ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటా అంటారు. చేస్తే అని చెప్పిన చేస్తే అంటారు. హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్టులతో వచ్చేసా. అండ్ మీకు తెలుసు కదా, ఎక్కడ టాలెంట్ ఉన్నా మనం తీసుకురావడం నా బాధ్యత. అలాగే ఈ మధ్యకాలంలో ఇన్స్టా చూస్తుంటే ఒక ప్రొఫైల్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. చాలాసేపు అయితే నవ్వుకున్నాను. సో వాళ్ళ సాంగ్స్కి, వాళ్ళ ప్యారడీ సాంగ్స్కి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను అనమాట. సో వీళ్ళని ఎలా అయినా మన స్టూడియోకి తీసుకురావాలనే ఒక దీంతో సో కాంటాక్ట్ అయ్యా, ఫైనల్లీ తీసుకొచ్చేసాను. సో వాళ్ళిద్దరితో అయితే మాట్లాడేద్దాం. హాయ్ 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 శృతి, చిట్టి, చిక్కి. సో నీ పేరు కొంచెం వెరైటీగా ఉంది. చిక్కియే, ఎవరికి చిక్కాలని. రియల్ నేమ్ ఇంకా చిక్కిత, అందరూ చిక్కి అని వెళ్తారు. అదే చిక్కి అంటే ఎవరికి చిక్కుతారు. సో సూపర్, ఎలా ఉన్నారు? సూపర్. అండ్ మీ సాంగ్స్ అన్ని చూస్తున్నాం, హ్యాపీగా నవ్వుకుంటాను కాసేపు. సో ఫస్ట్ అయితే మనం ఇంట్రెస్ట్ స్టార్ట్ చేసే ముందే మీ ఫ్యాన్స్ అందరి కోసం ఒక సాంగ్తోనే స్టార్ట్ చేద్దాం. రైట్. అందమైన మోగాన్ని ఇంట్లో నేనుండంగా అడ్డమైన బడకవుని వట్టినవే రండా ఒక్కొన్నే నేను ఒక్కోనే ఉండలేను మంచాల వండలేను మందిలా ఇజ్జతు పోతుందే రండా నూరాయే ఒక్కోనే నేను. సూపర్. సో చాలా బాగుంది. అండ్ అంటే అన్ని ఇప్పటివరకు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చే ఉంటారు, బట్ మా వ్యూవర్స్ కోసం ఏంటంటే నేను వచ్చే గెస్ట్లని, తీసుకొచ్చే గెస్ట్ని వాళ్ళ గురించి మొత్తం తెలుసుకొని వాళ్ళకి చెప్పడం నా బాధ్యత. సో దాని వేలో మనం స్టార్ట్ చేసుకుందాం. సో మీ ప్రాపర్ ఎక్కడ? నిజామాబాద్. ఇద్దరిది ఒకే దగ్గర? సో అక్క చెల్లెళ్ళా కాదా? విలేజెస్ వేరు, డిస్ట్రిక్ట్ ఒకటే. డిస్ట్రిక్ట్ నిజామాబాద్. సో మీ ఇద్దరు ఎలా కనెక్ట్ అయ్యారు? యూత్ ఫెస్టివల్ అదే కర్ణాటకలో. కర్ణాటక అంటే ఇక్కడ శిల్పారామంలో స్టేట్ లో అయ్యి ఫస్ట్ వస్తే కర్ణాటక నేషనల్ కి వెళ్తారు అన్నట్టు. ఓకే. అంటే ఫోక్ సాంగ్స్ కోసం పరిచయం అయ్యారు మీరు, అంతేనా? అంటే అప్పటి వరకు ఈ ప్యారడీ అనేది లేదు, ఫస్ట్ ఫోక్ సింగర్స్ అవుదాం అని అనుకున్నారు. సరే, నీ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే ఫస్ట్ ఫోక్ సింగర్ అవుదాం అనుకున్నారు కదా, అంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఏంటి, ఎలా స్టార్ట్ చేద్దాం అనుకుందాం? ఎట్లా అంటే స్కూల్లో ఎయిత్ ఉన్నప్పటి నుంచే నాకు చిన్న ఉన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ పాటలు పాడు. అంటే ఇక ఎయిత్ ఉన్నప్పటి నుంచి కొంచెం తెలుసు కదా, ఇక సార్లు ఏం చెప్తుండే అంటే పాడు జెండాకు, ఇక రాసిచ్చి వాడు జెండా పాటలే వాడుతుంటే అవి వాడుతూ ఉంటే అలా అనేది నువ్వు సింగర్ అవుతావు నీది ఇట్లా గొంతు అని సార్ కొంచెం నాకు ఇది చేసేవాడు. అయితే అట్లా మా ఫ్రెండ్ అష్టగంగాధర్ అన్న స్టూడియోకి తీసుకెళ్ళింది. అక్కడ ఫస్ట్ టైం అక్కడ ఒక 2 సార్లు వెళ్ళింది, అంతే పాడలేదు. కాకపోతే స్టూడియో అంటే ఎట్లుంటుందో నాకు అంతకు ముందు తెలియదు. నా ఫ్రెండ్ ఆస్మాని అమ్మాయి తీసుకెళ్ళింది, తెలిసింది. అక్కడ ఇక కెమెరామాన్ అన్నారు, శ్రావణ్ అన్న, అఖిల్ అన్న, వాళ్ళిద్దరు పరిచయం అయ్యి ఇంకా కొందరిని పరిచయం చేసారు. ఆ ద్వారా ఇక అప్పుడు నేను మనీ డిమాండ్ చేయలేదు, నాకు చాయిస్ కావాలి కాబట్టి ఫ్రీగానే వాడేసిన. ఇక కొన్ని వాడితే ఒక టిట్ అయింది. ఆ సాంగ్ ఏంటంటే బర్రెనమ్మి బంగ్లా కడితే సాంగ్. ఓకే అన్న. బర్రె నమ్మి బంగుల గడితే తంతలు లేవని గొడితివా, పోషిగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా, పోషిగా నిన్ను చేసుకొని
దుడ్డె నమ్మి దుపటి కొంటె పువ్వులు లేవని కొడితివా పోషిగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా పోషిగా నిన్ను చేసుకొని పడిగెలమ్మి పకొడి పోతే కంబగలేదని కొడితివా పోషిగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా పోషిగా నిన్ను చేసుకొని ఈ సాంగ్ తో నాకు పేరు వచ్చింది ఇప్పుడు. సూపర్ సూపర్. ఇది వాళ్ళే రాసి ఇచ్చారా? నా సేకరణ సాంగే. నువ్వు రాసుకున్నావా వాళ్ళు ఇచ్చారా? నా సాంగే అన్న అయితే నా సాంగే అన్న కంప్లీట్ చేసి ఇచ్చిండు. ఈ 96 ఛానల్లో పాడిన ఇది హిట్ అయిన సాంగ్. దీంతో నాకు పేరు వచ్చిందంటే. ఓకే. అంటే సాంగ్స్ నువ్వు అంటే రాసుకోగలవా? లేదు, అమ్మతోటి నాటే పోతా పొలాల్లో. ఇంటి పక్క అక్క వాళ్ళు పెద్దమ్మలు వాడతారు కదా, ఓకే. వీటిని గట్టిగా పట్టుకుంటుంటే నైట్కి మళ్ళీ వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎట్లుంటది అని ఒక డైరీలో రాసుకొని పెట్టుకుంటుంటే ఓకే. ఇక అట్లా నా సేకరణ సాంగ్సే వాడిన. సో మట్టిలో ఆనిముత్యాలని విన్నాము, ఇప్పుడు చూస్తున్నాం. సో అంటే మనకి ఎంత టాలెంట్ ఉన్నా కొన్ని టైంలో అనిపిస్తుంది అనమాట, చదువుకుంటే ఇంకా బాగున్నామో, చదువుకుంటే ఇంకా బాగా డెవలప్ అవుతామేమో అని. అంటే మీకేది ఎక్కడైనా అనిపించిందా? అంటే నాకు ఈ ఫీల్డ్కి వచ్చిన నుంచి అయితే మంచిగానే ఉంది. ముందే చదవద్దు మాకు. సెకండ్ ఇయర్ చదువుకున్నాం ఇంటర్. సెకండ్ ఇయర్ లోనే ఈ ఫీల్డ్కు అప్పుడు ఇంట్రెస్ట్ గా పోవాలని ఈడ్చిపెట్టలేను. ఓకే. సో రైట్, మీరు ఎలా స్టార్ట్ చేశారు ఫస్ట్? ఆమెది నాది లైఫ్ స్టోరీ కొంచెం సేమ్ ఉంటుంది. నాది కూడా చిన్నప్పటి నుంచి స్టార్ట్. ఓకే. నాన్న నేర్పిస్తుండే. స్కూల్లో ఏ ప్రోగ్రామ్స్ అయినా కూడా మా అక్క మా అక్క కూడా ఉంది, ఇద్దరం కలిసి వాడుతుంటాం అన్నట్టు. అయితే నిజామాబాద్ లో ఆర్కెస్ట్రా ఒక గ్రూప్ ఉంటుంది, సాయిలోవలా అని చెప్పేసి. అన్న సింగరే. ఓకే. ఆ అన్న వాళ్ళు ప్రోగ్రామ్ చేయడానికి వచ్చిర్రు. అప్పుడే చెప్పిర్రు అన్నట్టు, ఇట్లా విలేజ్ లో మంచి పాటలు పాడతారని చెప్తే వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్ళారు. అప్పటి నుంచి మేము బయటకు వచ్చినాం ఈవెంట్స్ చేయడం, పెళ్లి కానీ ఏమైనా ఈవెంట్స్. నీదేదైనా ఫస్ట్ సాంగ్ ఏదైనా ఉందా వైరల్ అయింది? నేను రికార్డింగ్స్ ఏం చేయలేదు. ఇప్పుడు ఈ పేరెడ్ సాంగ్స్ అయిన తర్వాతనే నేను స్టార్ట్ చేసిన. అంతకుముందు రికార్డింగ్స్ ఏం. ఓకే. దానికి ముందంతా పాడిన పాటలు మళ్ళీ ప్రోగ్రామ్స్ పిలుస్తారు. సో నీకెవరు బాగా సపోర్ట్ చేశారు స్టార్టింగ్ స్టేజ్? నాన్నగారు. సో ఓకే. ఏంటి నేను టాటూ లవరా నువ్వు? ఎక్కడ చూసినా టాటూ కనిపిస్తుంది, ఇక్కడ హర మహాదేవ. సో అంటే జనరల్ గా ఇష్టమా లేకపోతే ఏంటి? ఇష్టం అంతే. సో బాగుంది టాటూస్. మీ ఇద్దరు కలుసుకునేది అయితే అవార్డ్ ఫంక్షన్, యూత్ ఫెస్టివల్. ఓకే. సో ఏంటంటే మీ జిల్లా నుండి కొంతమంది వచ్చారా? ఒక గ్రూప్. ఆ గ్రూప్ లో మేమిద్దరం. ఓకే. మీరేమనుకున్నారా ఇంకా అంటే కలిసి పాడదాం కలిసి చేద్దాం? అట్లా లేదు. ఫస్ట్ గ్రూప్ అంటే కర్ణాటక పోయి చాలా రోజులు అయింది. తర్వాత ఇట్లానే మేము రోజు ఫోన్ అంటే ఎక్కువ చేసుకొని ఉంట్లా, బట్టి ఎప్పుడన్నా చేసుకుంటే తిన్నావా బాగున్నావా ఇంతే. అయితే ఇన్స్టాల్ ఇక అందరినీ చూసినాం కదా, మనం కూడా ఒకసారి అంటే మేము ఇట్లా ఫేమస్ కోసం ఇంటర్వ్యూలు చేస్తాం అనే ఉద్దేశంతో కాదు, ఫస్ట్ ఫేమస్ కోసం కాదు, పాడదామా మనకు కూడా ఉంది కదా టాలెంట్, ఇట్లా వాడదామే ఇట్లా ఇదమే అని మేమే జోకులు వేసుకుంటా వాడుతుంటే. అయితే అట్లా ఫస్ట్ నాటే నేను పోతారా బాటలు నువ్వు ఉంటారా సాంగ్ ని పేరడి చేసినాం. తర్వాత ఉడుకుడుకు రొట్టెలు చేసినాం. ఉడుకుడుకు రొట్టెలు 1 million పోయింది. ఆ తర్వాత ఇంటర్వ్యూలకు పిలిచారు, కానీ ఏదో ఫేమ్ కోసం అయితే వాళ్ళేమన్నా. మేము ఫస్ట్ సాంగ్ ఏది పాడారు? సినిమాకు నేను పోతరా ఎనుక నేను వస్తేరా రండగొడక కను సైగలు జయ్యురా ముండగొడక కను సైగలు జయ్యురా. మీ వాళ్ళే ఉంటారు నీ పక్కనే ఉంటారు, రండముండా కను సైగలు జయ్యనే దొంగముండా కను సైగలు జయ్యనే. ఈ సాంగ్ మీరు మెయిల్ వెర్షన్ నువ్వు పాడేసావా? అది అట్లేం ఉండదు. ఏ సాంగ్ తీసుకున్నా కూడా ఫస్ట్ ఆమె పాడాలా, సెకండ్ నేను పాడాలా అంతే. వెర్షన్ చూసుకుంటే కొంచెం మేల్ వెర్షన్ లా ఉంది. ఒకసారి నేను వాడతా, మేల్ ఒకసారి ఆమె వాడతా అట్లా. కానీ ఫస్ట్ వాడేది నేను, తర్వాత ఆమె. ఓకే. అట్లా. సో అంటే ఈ లైన్ వరకే పాడతారా లేకపోతే కొంచెం పాట ఏమైనా ఎక్స్టెండ్ చేసి బ్యాక్గ్రౌండ్ ఒరిజినల్ సాంగ్ వేసుకుంటా? దాని తర్వాత వచ్చిన ఒరిజినల్ సాంగ్స్. ఓకే.